నా ఓం శాంతి శాంతి గురించి. సో ద ఫస్ట్ రివ్యూవర్. అందరికీ నమస్కారం అండి. సృజన్ గారు నాకు 35 చిన్న కథ కాదు సినిమా నుంచి పరిచయం. ఆ సినిమా స్క్రీనింగ్కి పిలిచినప్పుడు థియేటర్ మొత్తానికి నేను ఒక్కడనే ఉన్నాను. ఒక్కడనే ఉన్నప్పుడు చేతులు కాళ్ళు జనరల్గా వణుకుతాయి. బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్నపిల్లాడు ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు బయటకు వచ్చినప్పుడు అడిగారు నన్ను, ఎలా ఉంది సార్ అని. అంటే వెంటనే CULT కల్ట్. నాకు సాగర సంగమం, కేవీ విశ్వనాథ్ గారి సినిమా సాగర సంగమం చూసినప్పుడు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. సినిమా చూసి ఏడుస్తామా నాన్ సెన్స్ అనుకునే టైప్ క్యాండిడేట్ని నేను. అలాంటిది సాగర సంగమం చూసిన తర్వాత నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. దాని తర్వాత 35 చిన్న కథ కాదుకి అలాగే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. కనెక్ట్ అయ్యాను బాగా. ఏ సినిమాకైతే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారో అది డెఫినెట్గా ఎక్కడికో వెళ్తుంది. ఇప్పటికీ నాకు ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే కనుక, ఏదైనా స్కూల్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి మాకు, సార్ చిల్డ్రన్స్ డేకి ఏదైనా సినిమా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము, ఏ సినిమా చూపించవచ్చు పిల్లలకి అని చెప్పి అడిగితే కనుక నేను 35 చిన్న కథ కాదే ఇప్పటికీ సజెస్ట్ చేస్తాను. లాస్ట్ 1.5 year నుంచి ఇప్పటికీ సజెస్ట్ చేస్తాను. అది గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు, మెట్రో స్కూల్స్ అవ్వచ్చు, వాటెవర్. దాని తర్వాత నా మీద ఎందుకో ఒక చిన్న నమ్మకం ఏర్పడింది సృజన్ గారికి. నేను తీసుకోమా అనేది తర్వాత సంగతి. ఫస్ట్ పిలుస్తారు, స్క్రీనింగ్కి పిలుస్తారు. అదేవిధంగా నేను ఈ సినిమా కూడా చూడడం జరిగింది. కనెక్ట్ అని చెప్పాను కదా ఇందాక, అలాగే కనెక్ట్ అయ్యాను. మన ఇంట్లో, మన చుట్టుపక్కల, మన ఊర్లలో ఎంతోమందిని ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తూ ఉంటాం. సడన్గా చెయ్యెత్తాలనిపిస్తుంది పెళ్ళం మీద, భార్య మీద. కానీ అదే భార్య మన మీద చెయ్యెత్తితే అది బయటికి చెప్పుకోలేము. సో అలాంటి మీకు మల్టిపుల్ సిచ్యువేషన్స్, మల్టిపుల్ కనెక్ట్ ఉన్న సీన్స్ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు వస్తుంటే నేను మగాణ్ణి కదా ఏడవచ్చా అని ఆలోచిస్తున్నా. కానీ వచ్చేసింది. ఏఆర్ సజీవ్ ఎక్కడున్నారు రండి. సో ఆయన అడిగారు నన్ను బయటకు వచ్చిన తర్వాత, సార్ కనెక్ట్ అయ్యిందా మూవీ అని చెప్పి. కనెక్ట్ అయ్యింది సార్. నాకు నేను ఇప్పుడు ఆలోచిస్తాను ఎవరి మీదన్నా, అంటే మా ఇంట్లో 2 అబ్బాయిలు, మా నాన్నగారు, మా అమ్మ. అప్పుడు బాయ్స్ హాస్టల్లో ఉండేది. ఇప్పుడు నేను, 2 కూతుర్లు, మా ఆవిడ. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ లాగా ఉంటుంది. సో ఒక 2 ఆడపిల్లల తండ్రిగా చెప్తున్నాను, కనెక్ట్ అవుతారు. 35 చిన్న కాదుకి బిగ్గెస్ట్ ఫ్యాన్గా చెప్తున్నాను, కనెక్ట్ అవుతారు. ఈ సినిమా మన ఇళ్లల్లో, మన మాటల్లో, మన థియేటర్లో, మన చర్చల్లో, మన చర్చా గోష్ఠుల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఎక్కడికక్కడ ఈ క్యారెక్టర్ నేను ఇంతకుముందు చూశాను, ఇది నేనే కదా, ఇది తప్పు, నేను ఇలా చేస్తుండకపోవచ్చు, ఈ విషయంలో తనే కరెక్ట్, ఈ విషయంలో హీరోయినే కరెక్ట్ అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మగాళ్ళు అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆ సినిమాతో కానీ ఈ సినిమాతో కానీ కంపేర్ చేయొద్దు. ఆ సినిమాలో ఉన్న ఫ్లేవర్ వేరు, ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్ వేరు. రామానంద్ సాగర్ తీసే రామాయణం ఒకలాగుంటుంది, మన బివి రెడ్డి గారు కానీ కేవీ రెడ్డి గారు తీసుకునే రామాయణం వేరేలా ఉంటుంది. సో వాచ్ ఇట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ సెపరేట్ మూవీ. మాకు ప్రియదర్శి గారు మెయిల్ కానీ, లేకపోతే అభినవ్ గోమటం గారి మై డియర్ దొంగ కానీ, లేకపోతే తరుణ్ భాస్కర్ గారిది కీడాకోలా కానీ, నందకిషోర్ గారిది 35 కానీ, ఏ రకంగా మంచి నెంబర్స్ వచ్చాయో, సబ్స్క్రిప్షన్స్ వచ్చాయో అలా ఆ రేంజ్లో వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటల్లో సాహిత్యం వినిపిస్తుంది, మాటల్లో మనసు కదులుతుంది. కథే సినిమాకి హీరో తరుణ్ భాస్కర, హీరో సజీవా, హీరో ఈషా రెబ్బానా, హీరో ప్రొడ్యూసరా అని అడగొద్దు. కథే హీరో. ప్రతి సీను మీకు ఎలా అనిపిస్తుందంటే, ఇంతకుముందు నేను ఇదే తప్పు చేశాను నేను అని రాని మగాడు ఒక్కడు కూడా ఉండడండి. హ్యాపీ రిపబ్లిక్ డే, వ్యాలంటైన్స్ డే ముందే వచ్చేస్తుంది. హగ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, నా మట్టి డే, మశానం డే అంటే ఏవో ఉంటాయి కదా, 7వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా. ఆ డేస్ అన్నీ కూడా మీకు January 30th నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఎంజాయ్ ఆల్ ద డేస్. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్ అండి. యాక్చువల్లీ మైక్